నాగర్ కర్నూలు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామినేషన్ వేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి వర్యులు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలోని డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంగడమోని కుర్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి బంగారయ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను నామినేషన్ 11 గంటల 15 నిమిషాలకు రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. దాని ప్రకారంగా ఓటు తీసుకోవడం జరిగింది. పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో సపోర్టుతో ఇద్దరం కలిసి నామినేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సందర్భంగా చెప్పేది నేను ప్రజలకు ఒకటే, కందనూరు ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు జరిగినటువంటి అభివృద్ధి తర్వాత ఈ 9 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఏదైతే ప్రామిసెస్ చేసినో ఆ ప్రామిసెస్ అన్నీ చెప్పినటువంటి వాగ్దానాలను పూర్తి చేసినాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎక్కడ ఒకటో రెండో వాగ్దానాలు చేయకపోతే వాటిని ప్రజల నుంచి తీసుకొని ఆ వాగ్దానాలకు నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానమైనటువంటి సమస్య ఈ ప్రాంతం కరువుతో కూడినటువంటి ప్రాంతం. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని కరువును పూర్తిగా నిర్మూలించగలిగినాం. ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే, కారు గుర్తు గెలిస్తేనే, ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయగలుగుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 3-4 రిజర్వాయర్ల ద్వారా పంట పొలాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తుంది రైతాంగానికి. వ్యవసాయానికి పెద్దపీటేసి ఈ ప్రాంతంలో 2 పంటలు పండే విధంగా కృషిని చేసినాం. కొంతమేరకు సబలీకృతమైనాం. ఇంకా కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తిగా కరెంటు రైతులకు కావాలి. ఈ రైతు బంధు ద్వారా రైతులకు మంచి జరగాలి. ఈ టౌన్కు అన్ని కందనూరుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, కందనూరుకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి, కందనూరుకు ఒక ఐటీ హబ్ కావాలి, ఈ కందనూరుకు పరిశ్రమ రావాలి. ఇవన్నీ జరగాలంటే ఓన్లీ కారు గుర్తు గెలిస్తేనే. గౌరవ పెద్దలు అనుభవజ్ఞులు నాగం జనార్దన్ రెడ్డి గారి సహకారంతో నేను ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి సన్నిహితం, నాకున్నటువంటి సన్నిహితంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏదో రాజకీయం తెలియని వాళ్ళు, ఎత్తు పల్లాలు తెలియని వాళ్ళు, గ్రామాలు తెలియని వాళ్ళు, వార్డు మెంబర్ అంటే తెలియని వాళ్ళు, గ్రామం ఎక్కడుందో వైశాల్యం తెలియదు, భూమి కొలతలు తెలియదు, ఎన్ని ఎకరాల సాగు విస్తీర్ణం ఉందో తెలియదు, ఏ కాలువ ఎక్కడ పోతుందో తెలియదు, అసలు ఎవరో తెలియకుండా రాజకీయాలకు వస్తే ఇలా అది ప్రజలకు ముప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా సంపూర్ణంగా ఇటు సంక్షేమము, ఇటు అభివృద్ధిని, నా తరఫు వస్తే ఒక సేవా కార్యక్రమం మూడింటిని సమపాలికంగా తీసుకెళ్ళిపోతూ ఈ కందనూరు కొద్దిగా రూపురేపులు తీసుకురాగలిగినాం. ఇంకా మంచి జరగాలి, కందనూరు బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి అనే విఘ్నులు నేను కోరేది ఒకటే, ఒకసారి ఆలోచన చెయ్యండి. ఓటేసినప్పుడు ఆగమాగం కావద్దు. ఎవరికి ఓటేస్తే ఈ కందనూరు సేఫ్ ఉంటుంది, ఎవరికి ఓటేస్తే ఈ ప్రాంతం బాగుంటుంది, ఎవరికి ప్రభుత్వం వస్తే ఈ రైతాంగం బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఓటేయండి. పక్క ఆయన చెప్పిండను, మా కుల పెద్ద చెప్పిండను ఓటేస్తే రాబోయే రోజుల్లో పేదలకు అన్యాయం జరుగుతుంది. విఘ్నులుగా 10 మందికి మీరు ఓటేస్తూ 10 మందికి చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో కారు గుర్తు అధికారం ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుంది, అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. ఇటు ఐటీ రంగం, అటు వ్యవసాయ రంగం, ఈ రెండింటిని, ఇటు పరిశ్రమలను మూడింటిని సమపాలికంగా తీసుకెళ్ళిపోతే ఇప్పటికే భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా, మదర్ ఆఫ్ స్టేట్గా ఎన్నో సంక్షేమ పథకాల్లో ముందుకు పోగలిగినాం. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలి, పోటీ పడాలి. ఈ ప్రాంతం బాగుండాలని తెలంగాణ బిడ్డ ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని ఆలోచన చేసి విఘ్నతతో, ఆలోచనతో, మేధాశక్తితో ఓటేస్తే మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి. కాబట్టి మీరు ఆలోచన చేసి రేపు 30వ తారీఖున ఆలోచన చేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ఏదైతే నేను ఇందాక చెప్పిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక
ఒక ఐటీ హ్యాబ్, పరిశ్రమలు, ఈ 4 తప్పకుండా తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగానికి, ఈ యువతకు ఉపాధి కల్పించే దిశగా నేను పోతాం. ఇప్పటికే గతంలో ఏదైతే ప్రామిస్ చేసినామో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసినాం. ఈ 4 అంశాలను ఒక ప్రధానంగా పెట్టుకొని రాబోయే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ 4టిని పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత యువతకు, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుంటానని చెప్పలేదు.